పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు. ఒంగోలులోని హోటల్ సరోవర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దళితులపై దాడులు చేసి దళితుల భూములు లాక్కున్నారని ఆరోపించారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ ఆయన మాట్లాడిన మాటలు దళిత జాతిని అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న మాదిగలు, మాలలు పట్ల తెలుగుదేశం వర్గపోరు సృష్టించిందని మండిపడ్డారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ ఆడిటోరియం, లైబ్రరీ వంటి వాటిని నిర్మించకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుపడిందని మండిపడ్డారు. జిల్లాలో కరోనా కష్టకాలంలో ఇక్కడి ప్రతిపక్ష నాయకులు ప్రజల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో ఎంతోమంది కరోనా బాధితులను ఆదుకున్నారని అన్నారు. దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే వైసీపీ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు వైసీపీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బిల్లా చెన్నయ్య కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, ఆరోగ్యశ్రీ స్పెషల్ అధికారి యాదాల అశోక్ బాబు, మాజీ కౌన్సిలర్ యాదాల రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొత్తుల వెంకట్రావు, ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రటరీ లింగంగుంట కార్తీక్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బొత్తుల వెంకట్రావు, ఒంగోలు టౌన్ సెక్రటరీ సిహెచ్ గురవయ్యతో పాటు మాల మహానాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు, దళితుల భూములు ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో దేశం మొత్తం మీద మొదటి స్థానంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు ధర్నా కార్యక్రమం అయితేమి దళిత సంఘాలు అందరిని కలుపుకొని మాలామాదిగా రెండు అన్నదమ్ముల్లాగా మేము వ్యవహరించే టైంలో కారంచేడు ఇష్యూ జరిగింది. కారంచేడు ఇష్యూలో మా సోదరుల్ని దాదాపు 7-8 మందిని చంపడం జరిగినది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పురంధేశ్వరి అనే బీజేపీ అధ్యక్షురాలు వాళ్ళ బంధువులు ఉన్న కారంచేడు ఊర్లో చంపితే ఇది కారంచేడు ఇష్యూ దగ్గర నుంచి దళితులు ఐక్యంతో ఉన్నారని చెప్పని ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఒక కుట్ర బండి మా మధ్య ఏబీసీడీ వర్గీకరణ అని చెప్పని ఒక కృష్ణమాదిగని దగ్గర తీసి మాదిగల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు ఆ విధంగా కారంచేడు ఇష్యూ నుంచి ఈరోజు వరకు కూడా మేము అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళమే మనస్పాతాలు తీసుకొచ్చే సందర్భం చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్లో గరికిపోరు కానీ నెల్లూరు జిల్లాలో కానీ చంద్రబాబు నాయుడు అట్రాసిటీస్ కేసులు తీసేపించి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా డబ్బులు ఇప్పించే సందర్భాలు చాలా ఉన్నాయి. మేము ఎందుకు బీజేపీని, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎస్సీలో ఎవరైనా పుడతారా అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ పబ్లిక్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడటం అనేది కూడా ఇది మంచి పని కాదు. దీని మీద ఈరోజు కూడా బీజేపీ గవర్నమెంటు మతాలతోటి క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ని కానీ వాళ్ళందరి మీద దాడి చేసే పరిస్థితి ఓపెన్గా రాజ్యాంగాన్ని మారుస్తాను,
రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే మారుస్తానని చెప్పని బీజేపీ చెప్పటం, ఈ రెండు కోటాలు చంద్రబాబు నాయుడు బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఓడించడానికి పెద్ద పన్నాగ పెట్టి ఇక్కడ జగన్ గారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తామన్నారంటే దాదాపు 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, వాళ్ళకి ఉపాధి కల్పించిన జగన్ గారు అదేవిధంగా దళితులకు సంబంధించిన సమస్యల మీద వెంటనే అతనికి తెలిసిన వెంటనే స్పందించడం అనేది కూడా మేము ప్రత్యక్షంగా జగన్ గారిలో చూసాం. ఈ జిల్లాలో దామచల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఆ రోజుల్లో విజయ్ కుమార్ సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు అంబేద్కర్ ఆడిటోరియాన్ని శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో జనార్దన్ గారు ఆ రోజు శంకుస్థాపనకి మొదలుపెట్టి శంకుస్థాపన చేసే పరిస్థితుల్లో ఈ స్థలం దళితులకి ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అని శంకుస్థాపన ఆపి మా దళితులకు సంబంధించిన అంబేద్కర్ ఆడిటోరియం స్టడీ సర్కిల్, అది ఈ జిల్లాలో స్టడీ సర్కిల్ లేదని ఆ స్థలం మున్సిపల్ హై స్కూల్ పక్కన స్థలంని ఎప్పటి నుంచో రాజశేఖర్ అన్న టైంలోనే దీని మీద కౌన్సిలర్గా ఉన్నప్పుడు గొడవేయి అది మేడం గారు వచ్చిన తర్వాత క్లియరెన్స్ అయిన తర్వాత కూడా ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాం, జగన్ గారిని ఈ విషయం మీద అంబేద్కర్ ఆడిటోరియం విషయం మీద నేను కలిశాను, మా బృందం కలిసింది. వెంటనే అధికారులకు ఆదేశించి శాంక్షన్ చేయడం జరిగినది. ఇది ఎలక్షన్ టైంలో మేము చెప్పకూడదని చెప్పని ఎక్కడ కూడా నేను చెప్పదలుచుకోవాలా. శాంక్షన్ అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఆల్రెడీ అయిపోయింది, కానీ ఫైనాన్స్లో పెండింగ్ ఉంది. మేము చెప్తుంది ఏంటంటే ఆయన జగన్ గారికి ఇలాంటి విషయాల్లో తెలిసిన వెంటనే ఎక్కడ కూడా దళితుల మీద దాడి చేసిన చాలా విషయాల్లో మా నోటీస్కి వచ్చినాయి, పలానా చోట దళితుల మీద దాడులు జరిగినాయని, దాని మీద మీరేం చేస్తారని చెప్పని క్వశ్చన్ చేయడం కూడా జరిగినది. నేను అనేది ఒకటే, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఆయన ఏ విధంగా చేశారనేది కూడా ఈ పథకాల ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇంకోటి, ఈ జిల్లాలో కరోనా టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంత నిధులతోటి కరోనా టైంలో హాస్పిటల్లో స్పెషల్ టీం వేసి ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ కరోనా టైంలో ఆయన అందుబాటులో ఉండి ఆయనకి బాగులేకపోయినా కరోనా వచ్చి అందరిని పలకరించి పోయిన సందర్భం. ఈ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా కరోనా టైంలో వచ్చారా? ఏ రోజైనా పేదవాళ్ళని పలకరించారా? ఏ రోజైనా ఏమైనా చేశారా? కనుక ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని గెలిపించడానికి మాల మహానాడు ఎప్పుడో నిర్ణయించుకుంది. మా స్టేట్ కమిటీ, నేషనల్ కమిటీ వాళ్ళు మొత్తం కలిసి ఈ వైసీపీకి సపోర్ట్ చేయాలని చెప్పిన ఆలోచనతో మేము పేదలకి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ వైపు మేము పనిచేస్తామని చెప్పని కూడా ఈ సభావేతంగా నేను చెప్పదలుచుకున్నాం. రెండోది, ఒంగోలుకి వస్తే ఏ రోజు కూడా చెండు పొలం ఇయ్యలేని పరిస్థితి టీడీపీ గవర్నమెంట్. ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అక్కడ ఎర్జల్లో ఇళ్ల స్థలాలు అంటే దళితులకి స్థలాలు ఇవ్వకుండా ఉండటానికి కోసం హైకోర్టులో రిట్ వేస్తారండి. హైకోర్టులో రిట్ వేపిస్తారా చంద్రబాబు నాయుడు, జనార్దన్ నీళ్ళు? అంటే మాకు ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీ బీసీలకి స్థలాలు ఇవ్వడానికి మీకు ఇష్టం లేదా? ఎందుకు కోర్టుకు వేసినట్టు? మీ టీడీపీ చేత ఎందుకు కోర్టుకు వేసినట్టు? మరలా దీని మీద కూడా కోర్టుకు వేశారు. మేము ఒకటే చెప్తున్నాం, జనార్దన్ గారు కూడా చెప్తున్నాం, మా దళితుల జోలికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే ఎవరు సాలరు, ఎవరు నిలబడరు. మేము చెప్తా ఉన్నాం ఈ వేదిక నుంచి. ఇంకోటి కూడా చెప్తున్నాం, పేదలకు స్పెండ్ చేయండి, పేదల్లోకి రండి. మీరు అట్ట కాకుండా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పని కోర్టుకి ఎవరేమన్నారు? కోర్టుకి వేస్తారా? కోర్టుకి వేసి ఏం చేస్తారు? ఇప్పుడు ఆపారు, ఎలా ఇచ్చారు? 25,000 మందికి 25,000 మందికి
ఆల్ క్యాస్ట్కి సంబంధించింది పేదలకు ఇచ్చని చెప్పిన సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు వరకు జనార్దన్ ఉన్న టైంలో, ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని అట్రాసిటీలు జరిగినాయి. వాసు గారు ఇచ్చిన టైంలో ఏ రోజైనా గొడవలు ఉన్నాయా? ఎక్కడైనా గొడవలు ఉన్నాయా? ఎలక్షన్ టైం వచ్చేలా గొడవలు చేస్తున్నారు. అంటే ఇదంతా గమనించాలి, మనం పేద ప్రజలను గమనించాలని చెప్పాను కూడా నేను ముఖ్యంగా మీకు అందరూ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పార్టీలందరూ కలిసి జగన్ గారిని ఓడియటానికి అని అనుకుంటున్నారు. కానీ జగన్ గారి వెంట ప్రజలు ఉన్నారు. మీరు కాదు, జగన్ గారి వెంట ప్రజలు ఉన్నారు. కరోనా టైంలో ఆ రోజుల్లో పనులు లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే జగన్ గారు ఆ సంక్షేమ కార్యక్రమాల్లో డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం అనేది చరిత్రలో ఉందా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? రాండి, ఛాలెంజ్ చేసి చెప్తాం, మేము చెప్తాం. వేదిక మీద ఏ వేదిక మీద అయినా వచ్చి మేము ఛాలెంజ్ చేసి చెప్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. జగన్ గారు కానీ ఈ రాష్ట్రంలో కాకుండా చంద్రబాబు నాయుడు ఉంటే ఈ పార్టీకి ఎక్కడెక్కడ దళితుల మొత్తాన్ని ఏరి మా అమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు గతంలో జరిగినాయి. దేశం మొత్తం మీద చంద్రబాబు ఉన్న టైంలో అట్రాసిటీ కేసులు ఎక్కువ నమోదైనాయి. కేసులు కొన్ని ఏరియాలో కూడా కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేయలేకపోతే మేము ధర్నా చేసి కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేసి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పని నేను చెప్తా ఉన్నాం. కనుక మేము మాలమహానాడు తరఫున వైసీపీ పార్టీకి మేము ఈ ఎలక్షన్స్కి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పని కూడా నేను చెప్పదలుచుకున్నాం. మాల్ మహానాడు అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య గారు యొక్క మీడియా సమావేశాన్ని పిలిచినందుకు మొదటగా వారికి కూడా నా ధన్యవాదాలు. అలాగనే మా మాల్ మహానాడు నాయకులకి, అలాగనే మరి ముఖ్యంగా మా పెద్ద దిక్కైనటువంటి రాజశేఖర్ అన్నకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఎస్సీలు మొదటి నుంచి కూడా అందరూ అంటే మాలలైనా మాదిగలైనా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్న సందర్భంలో మరి కారంచేడు ఇష్యూ అందరిని ఒకటిగా చేసింది. అయితే గతంలోనే మన చెన్నై చెప్పినట్లుగా మాదిగల్ని అంటే ఈ రిజర్వేషన్స్ సెపరేట్ చేసి ఏబీసీ చేయాలని చెప్పి వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించాలని మరి మాకే మరి గొడవలు పెట్టి చివరికి మాకు వాళ్ళు దూరం అయ్యే విధంగా మరి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వారు కూడా మాతోనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మరి కొంతమంది టీడీపీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మాదిగలు అనుకున్నప్పటికీ చాలా వరకు కూడా ఈ ఒంగోలు నియోజకవర్గానికి విషయానికి వచ్చినట్లయితే ఎస్సీలు కంప్లీట్గా కూడా వాసన్న వెంటే అలాగే జగనన్న వెంటే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మంచి పని ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో మరి ఎస్సీలకి ఖచ్చితంగా అందరికీ కూడా అనేక పథకాలు మరి ఇవ్వడం జరిగింది. అందులో అన్ని పథకాలు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అందుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కానివ్వండి, అలాగనే మన సామాజిక పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి గవర్నమెంట్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఉద్యోగాల విషయంలోనైతేనేమి, అలాగే ఇప్పుడు మనకు తెలుసు హాస్పిటల్స్లో ఎన్నో రకాలుగా మరి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, అలాగనే మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా మరి ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలకి ఎక్కువగా దక్కినాయి అని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మరి మా రాష్ట్ర అధ్యక్షులు మరి ఖచ్చితంగా మాలలందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి కూడా మరి సపోర్ట్ చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు. నిజానికి అందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాల పథకాలు అందడమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా మరి మంచి అంటే ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో మరి వైసీపీ గవర్నమెంట్లోనే జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మన ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే మరి వాసన్న ఎప్పుడు కూడా వెనకబడిన వాళ్ళమని మమ్మల్ని ఏనాడు కూడా పక్కన పెట్టలేదు. ప్రతి విషయంలోనూ కూడా మరి అన్ని రంగాల్లోనూ కూడా మాకే ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వడం, అందులో ముఖ్యంగా నేను దానికి అందరికీ నిదర్శనం ఏంటంటే, నేను మరి మేయర్గా మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ టైం అవకాశం కల్పించి మరి ఎస్సీలుగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పడానికి నేనే ఒక నిదర్శనం. ఎందుకంటే మరి ఫస్ట్ మేయర్ స్థానం కావాలని ఎవరైనా కోరుకుంటారు. రిజర్వేషన్ మాత్రము ఖచ్చితంగా మరి నా కోసమని, ముఖ్యంగా ఎస్సీల కోసమని రిజర్వేషన్ చేయించడం, అందులో మహిళ నా కోసమే ఈ రిజర్వేషన్ చేయించి నాకు మంచి అవకాశాన్ని కల్పించారంటే మన ఎస్సీల మీద మరి వాసానికి ఎంత అభిమానం ఉందని చెప్పడానికి ఇదొక విశేషంగా నేను చెప్తున్నాను. అంతేకాకుండా
ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్లయితే మరి ఎస్సీలుగా పుట్టాలని ఎవరినో కోరుకుంటారా అని అంటే ఎస్సీలు కించపరచడం జరిగింది. అంతేకాకుండా మరి చింతమనేని ప్రభాకర్ అయితే మరి మీకెందుకు రాజ్యాధికారం అని చెప్పేసి వాడిని అవమానపరచడం జరిగింది. అంతేకాకుండా మరి టీడీపీ టైంలో అనేక మంది వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ఎస్సీలని బీసీలని తోకలు కత్తిరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా వాళ్ళ యొక్క టైంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎన్నో రకాలుగా అవమానాలు పొందితే మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం టైంలో మాత్రం అన్ని రకాలుగా కూడా ముందంజలో పోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఇక్కడ మా వాసన్న. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీలు ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనముగా ఉండాలన్నా, మన కాళ్ళ మీద మనం నిలబడాలన్నా, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వాలు సపోర్ట్గా ఉండాలన్నా కూడా మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అలాగే ముఖ్యంగా వాసనకి కూడా సపోర్ట్ చేసి మరి అత్యధిక మెజార్టీ ఇచ్చి నిజంగా వాళ్ళ మెడలు వంచి నిజంగా ఈ ప్రభుత్వంలో మేము సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మొదలుకొని 1952లో ఎన్నికలు జరిగితే అప్పటి నుంచి ఈ తెగ ఒక పక్కే వాలింది. మొట్టమొదట 52లో కమ్యూనిస్ట్ పార్టీని అడ్డం చేసుకొని వారు పక్కపోయారు. అప్పుడు టిఎస్ పాలస్, రెండర్ నార్పెట్ గారు ఒంగోలు నిలబడ్డప్పుడు కూడా వాళ్ళకి డిపాజిట్ రాకుండా పోయింది. అంటే ఈ తెగలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక పక్కే వాలుద్ది, అది వీళ్ళ చరిత్ర. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు అధికారానికి వచ్చిన తర్వాత ల్యాండ్ సీలింగ్, నేషనలైజ్ ఆఫ్ బ్యాంకెస్, అదేవిధంగా రాజభరణాల రద్దు, ఇవన్నిటిని కూడా గరీబ్ హఠావో, వీటన్నిటిని నేషనలైజేషన్కి సంబంధించినటువంటి కొన్ని గొప్ప కార్యక్రమాలని ప్రజల ముందుకు తెచ్చింది. అది ఈ జాతిని ఆకట్టుకుంది. ప్రధానమైన సూత్రం ఏంటంటే ఈ జాతిని ఆకట్టుకున్నటువంటి ఒక గొప్ప విశేషత ఏమిటి అంటే ఇందిరాగాంధీ గారు ఈ జాతులకు చేసినటువంటి మేళ్ళు. ఆనాడు ఎవడు కూడా బ్యాంకులో పోయి కూర్చునే పరిస్థితి లేదు. ఈనాడు బ్యాంకులంతా వీళ్ళే. ఉద్యోగాలు ఎట్టన్నా ఉండని, బ్యాంకి ఉపాధి కోసం పోయేవాళ్ళు కూడా తక్కువ ఆ దినాల్లో. అలాంటి దుస్థితిలో ఉన్నటువంటి జనాంగాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక విశిష్టమైనటువంటి స్థాయిని సమకూర్చి ముందుకు నడిపించినటువంటి యోగ్యత, అర్హత ఇందిరాగాంధీ గారికి దక్కింది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారిని బలపరిచింది. అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని పైకి లేపటం జరిగింది. తద్వారా ఆయన 2 సార్లు మనకు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అకాల మరణంతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనకు తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెగంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి పోయింది. కారణం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులంతా దళితులు అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకంటే కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయిందని. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించడం, అప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ జాతులు వీరికి కట్టుబడి ఉన్నారు. ఇది మాత్రం స్పష్టమైనటువంటి నిర్వచన నేను చెప్పగలను. ఎందుకంటే మనకు ఒంగోలు ప్రాంతంలోనే చూసుకుందాం, నువ్వు ఏ మాలపల్లి పోయినా కానీ 100కి 85-90% మాలలంతా కాంగ్రెస్కి వైసీపీకి అంటగట్టుబడి ఉన్నారు. కారణం ఏంటంటే అనేకమైనటువంటి ఈ 9 కార్యక్రమాలు కానీ, నవరత్నాలు కానీ, లేకపోతే ఇంకా అనేక రకాలుగా పేదలకు చేయూతనిచ్చే పథకాలను ప్రవేశపెట్టి పేదల యొక్క జీవితాలలో వెలుగు నింపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. దానిని తీసుకొని మన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసులు గారు, వారు కాంగ్రెస్ వాది, ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాడు. కేవలం నేను కూడా కాంగ్రెస్ వాదినే అయినా వాసు గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఆయనతో నేను వైసీపీలో జాయిన్ రావటం జరిగిన కారణం ఏంటంటే అది.
ఎందుకు కాంగ్రెస్ వాదిగా ఉండి వైసీపీలోకి వచ్చానంటే బాలినేని శ్రీనివాసులరెడ్డి గారి యొక్క గొప్పతనం ఔన్నత్యాన్ని గమనించి పేదల పట్ల వారికి ఉన్నటువంటి జాలి హృదయం, పేదల యొక్క జీవన స్రవంతిలో ఎక్కడైనా అవకతవకలు జరిగినప్పుడు వాటిని సమకూర్చి ముందుకు నడిపించగలిగినటువంటి ఘనత అతనికి దక్కింది. మీరు ఎప్పుడైనా పోయి చూడవచ్చు. ఇప్పుడు ఇంటికి వీళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాసు గారి ఇంటి దగ్గర కొన్ని వందల మంది స్త్రీలు పురుషులు ఉంటారు. ఎందుకంటే ఆర్థికంగా దెబ్బతిని, సాంఘికంగా దెబ్బతిని, ఆహారం లేక, వస్త్రం లేక, వైద్యం లేక, గృహం లేక రకరకాల మనుషులు ఆ ప్రాంతానికి చేరి ఆయన సహాయ సహకారాలు పొందేటువంటి వ్యక్తులు ఉన్నారు. అది ఆయన యొక్క ఔన్నత్యం, గొప్పతనం. అలాంటి మనిషిని, అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిని మనం ఈ ప్రాంతంలో ఇప్పుడు చూడాల. ఎప్పుడు ఐ హావ్ నెవర్ సీన్. నా 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో నేను 1980లో జిల్లా మైనారిటీస్ జాయింట్ కన్వీనర్గా గౌస్ గారు కన్వీనర్గా చేశాడు 80స్లో. అక్కడ నుంచి ఇప్పటికి 40 సంవత్సరాలు నేను ఐ హావ్ నెవర్ సీన్ ఆ విధమైన దాతృత్వం కలిగిన వాడు, ఆ విధమైన మనసు కలిగిన వాడు, ఆ విధమైన తలంపు కలిగిన వాడు, పేదలకు నిత్యము సహాయం చేయాలనే తలంపుతో ముందుకు నడిచేటువంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలా రెండో నారాయణరెడ్డి గారి తర్వాత. అలాంటి వ్యక్తి ఈనాడు మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఆయన శాసనసభ్యుడిగా నిలబడ్డాడు. ఒకే విషయం చెప్తున్నాను నేను, అంటే నేను ఆల్రెడీ చెప్పకపోయినా మా జాతి ఒక పక్క వాలింది, దానికి ఇంకా తిరుగులేదు. అది వాసు గారికి కూడా తెలుసు. ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ జాతి మొత్తం వైసీపీకి అంటుకట్టబడింది అనేది వాస్తవాన్ని ఆయన గుర్తెరిగాడు. బట్ నేను మళ్ళీ ఒకసారి అప్పీల్ అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ 3 సార్లు కౌన్సిలర్ గెలిచాను, 40 ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నాను కనుక మరొకసారి మా జనాంగానికి నేను అప్పీల్ ఇవ్వాలనే తలంపుతోటి ముందుకు చెన్నై గారు పిలిస్తే, నాకు వేరే చర్చల ప్రోగ్రాం ఉండి నేను సెక్రటరీ అయినప్పటికీ మధ్యలో రావడం జరిగింది. కేవలం ఏంటంటే మన బాలినేని శ్రీనివాసులరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటే మన వంతు సహాయం కూడా ఉండాలి, మనము కూడా అందులో భాగస్వాములై ఉండాలని తలంపుతోటి నేను రావడం జరిగింది. దయచేసి మీడియా ద్వారా మిత్రులందరూ, దళిత బహుజనులు, ఎందుకంటే కొంతమంది అంటే మాలల వరకే కాదు, మాదిగలో కూడా దాదాపు 80% వైసీపీలోనే ఉన్నారు నాకు తెలిసి. చాలామందికి తెలియదు ఆ విషయం. ఆయన చెప్పినా ఇంకొక ఆయన చెప్పిన ఇంకొక ఆయన చెప్పిన వీళ్ళు మారేది లేదు, పోయేది లేదు. కనుక ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు బాలినేని శ్రీనివాసులరెడ్డి గారు, గెలిపిస్తాడు మనమందరం కలిసి మనం చేస్తూ మరొకసారి ఇంకొక విషయాన్ని ప్రస్తావించి ముగిస్తా. భారతదేశ వ్యవస్థలో అనేక రకాల పోరాటాలు జరుగుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో మణిపూర్లో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. గిరిజన క్రైస్తవుల్ని ఊచకోసకొచ్చారు. కానీ ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు నేటికి మన ప్రధానమంత్రి. కారణం ఎంతో తెలియదు మాకు. అంటే వాళ్ళు మనుషులు కాదా? అక్కడ అధికారం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది. బట్ ఆ ప్రాంతాన్ని ఆయన సందర్శించకపోవడంలోని కారణం ఏంటి? వారు మనుషులు కాదా? రాక్షస తెగ? కనుక నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా మీడియా ద్వారా, ఎప్పటికైనా సరే వారిని సంరక్షించదలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు దేశ ప్రధానిగా వారు పొందినటువంటి బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖంలో మీరుండి పాలిభాగస్తులై వారికి సేవ చేయాల్సిన బాధ్యత ఉండి దాన్ని మీరు విస్మరించారు కనుక మా ఓటు మీరు ఎట్లా అడుగుతారు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను వారిని మీడియా ద్వారా. కనుక ఇప్పటికైనా దేశంలో దళితుల పట్ల జరుగుతున్న అరాచకాన్ని అరికట్టి మంచి సహృదయ వాతావరణాన్ని సమకూర్చాలని కోరుకుంటూ మీడియా ద్వారా నా యొక్క ఈ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.